మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం. మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. షాకు బా చెప్పుకోవాలా? ఏంటి షాప్ ఏంటి? ఇడ్లీయా, బోండా, దోశ? నువ్వు ఇచ్చిన ఏం కాదు. వడ కాదు, బోండా కాదు, ఇడ్లీ కాదు, దోశ కాదు, ఉప్మా కాదు, తాలింపు అన్నం. అర్థమైందా? నాకు తాలింపు అన్నం వద్దు, పాడవుతుంది. అమ్మ ఎవడు కావాలి అన్నం. నాకు అన్నం తాలింపులు బయటపోయింది సర్లేదు. అయినా కూడా మనకే ఎండిద్ది, ఏం పోవడం మళ్ళీ. అవును, కరెక్టే, మనకే ఎండిద్ది. సరే కానీ ఏదో ఒకటి ఏం చేస్తాం. తాలింపు అన్నం ఫ్రెండ్స్, దీన్ని కూడా వీడియో తీస్తున్నావా అంటే, నేను ఇడ్లీయో, బోండో, దోశో ఇలా ఆదివారం కదా స్పెషల్గా ఉంటుంది కదా, ఇలా భోజనం అనుకున్నా ఫ్రెండ్స్. కేవలం మటన్ తెచ్చుకుందాం అనుకున్నా, చికెన్ తెచ్చుకుందాం అనుకున్నా. పెళ్ళిళ్ళు వస్తున్నాయి, ఉప్పలమ్మలు వస్తున్నాయి, భోజనాలు వస్తున్నాయి. ఎంత బాగా నాకు ఇంట్లో తింటే బాగుంటుంది, ఇష్టం. అట్లా ఇదేంది గుగ్గిలు అసలు? పల్లీలు. కాదు కదా ఒక విషయం, ఎంత అన్నట్టు ఉడికింది కదా. చెప్పు. నువ్వు అత్త చపాతి తినాలి, గుడికి వేస్తే లేట్ అయింది. నేను ఇంట్లో ఉంటే అటు సంగతి ఎప్పుడు చూడదు, అటు చూసుకుంటున్నావు. కొన్ని బాగోలేదు అయితే అంతే చెప్పు. ఓకే, ఏమంటే అత్త నాకేం అభ్యంతరం. అయితే అన్నం మిగిలింది, గుడికి వేస్తే లేట్ అయింది, తినముద్దు కాలేదు, అన్నం అంతా అట్టే ఉంది. ఇక టిఫిన్ ఎందుకులే మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పేసి తాలింపు అన్నం చేద్దాంలే అనుకుంటే తాలింపు అన్నం చేస్తాం. తాలింపు అన్నం అలా సద్దన్నం. ఇప్పుడు ఉల్లిగడ్డ కొద్దిగా ఎక్కువే కదా, బాగుంటుంది. అలా సద్దన్నం పెరుగులో మనం ఒకప్పుడు చేని పోయినప్పుడు, ఒకప్పుడు మొన్న ఈ మధ్యనే చేని పోయినప్పుడు పొద్దున్నే అరకపోతగా అరకమైనప్పుడు సద్దన్నం పెట్టి మామిడికాయ పచ్చి వచ్చి తెలుసా? అమ్మా నీకు గుర్తున్నావా? సద్దన్నం పొద్దున్నే పెట్టి నాకు మామిడికాయ మొక్క ఇచ్చేది. తల్లి ఎంత కమ్మగా ఉండేది చేయం కాడ. పెట్టు మరి సద్దన్నం వేసి తింటాను నేను. నిన్న అర్ధరాత్రి పెట్టి తింటాను నేను. నాకు అన్నం అంటే అంత భయం ఉండదు. తాలింపు వేసి ఏ కూర అయినా అంతే ఫ్రెండ్స్, అన్నీ కోయటం, నూనెలో వేయటం. పెద్ద వంట బ్రహ్మాండం చేస్తారు ఈ మహిళలు. సట్టి పెట్టడం, నూనె వేయటం, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు అన్నీ అల్లేయటం. మనం ఏవైతే వంట చేస్తున్నామో, ఏ కూర అయితే చేస్తున్నామో, దేనికి సంబంధించి చేస్తున్నామో అసలు ఐటమ్ ముక్కలు చేసుకొని అల్లేయటం. అల్లేసి ఉప్పు, కారం, పసుపు ఇక ఈ మూడు లాట్కేసి కలిపితే కొద్దిసేపు మాట పెడితే గోయిందా అదే కూర. దీనికి వంట అని పేరు పెట్టి మేము వంట చేస్తున్నాం అని చెప్పి వంట అంటే నువ్వు ఎట్ట చేసినా కూడా తింటా నేను. నువ్వు రుచి నీకు బాగున్నదంట, బాగా లేకపోయిందంట. ఎందుకంటే నేను భోజన ప్రియుణ్ణి. అంటే నాకు నేను బయట ఏం తినను ఫ్రెండ్స్, అన్నం తప్ప. అన్నం ఎక్కువ తింటా. మరి ఏం చేస్తాం, బాగున్నా బాగా లేకపోయినా బయట ఫుడ్ తినకూడదమ్మా. అమ్మా ఇంకా ఈసారి ఆకలి అవుతుంది, అటు చూస్తుంది. అవునా? వేస్తుంది ఫ్రెండ్స్, వేస్తుంది ఫ్రెండ్స్. అన్నంలో వేయచ్చు కాపడమా, ఇల్లు వేయటం కదా. మొత్తం రాడి కారని వేసి ఇగో తాలింపు అన్నం ఎలా పోసుకోవాలి. కొడుకా ఐదుగురంగా ఫ్రెండ్స్ మేము. తాలింపు అన్నం చేసినా, ఏ కూర చేసినా బాగా ఎత్తునే ఉంటాయి మా అన్నీ. అది విషయం. అబ్బా కల పులిహార వేరు కదా, పులిహార అది వేరు. అయిందిగా ఫ్రెండ్స్, చూసారు కదా ఏంటిది తాలింపు అన్నం పొద్దున్నే. ఇది విషయం. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.